అందరికీ నమస్కారం. ఇట్లు మీ సతీష్ ట్రేవరన్ శెట్టి ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. కోనసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, గోదావరి, కొబ్బరి చెట్లు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం, యువకుడు గంగాధర్ వరికుంచులు తయారీ విధానం నేర్పించాడు. అతని ఆధ్వర్యంలోనే ఇదే పాసలపూడి గ్రామంలో గ్రామదుకాణం అనే పేరుతో కొబ్బరికి సంబంధించిన బై ప్రొడక్ట్లుగా కొబ్బరితో తయారు చేసే బొమ్మలకు సంబంధించిన ఒక షాపును అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో పూర్తి వివరాలన్నీ ఆయన్ని అది మాటలో తెలుసుకుందాం, చూద్దాం. అందరికీ నమస్కారం అండి. కోనసీమలో కొబ్బరి అంటే మనందరికీ కూడా తెలిసిన విషయం, చాలా ఫేమస్. అయితే కొబ్బరి అనేక రకమైన ఉత్పత్తులు మన కోనసీమలో పండిస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే కొబ్బరి పీచుతో కూడా బొమ్మలు, పలు రకాల బొమ్మలు కూడా మన గ్రామ దుకాణం, మన స్టోర్ నందు అందుబాటులో ఉన్నాయండి. అయితే కొబ్బరి చిప్పలతో కూడా చేయొచ్చు. చిప్పల ప్రోడక్ట్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. సరదాగా డెకరేషన్గా ఉండడానికి ఒక చిన్న హౌస్, ఈ విధంగా కొబ్బరి చిప్పని ఉపయోగించి, అలాగే కొబ్బరి వుడ్ ఉంటుంది కదండి, చెక్క, ఈ చెక్కతో ఈ విధంగా డిజైనింగ్ కూడా వస్తుంది అన్నమాట అండి. ఈ విధంగా చేసి కొబ్బరి చిప్ప షెల్లను ఉపయోగించి ఈ విధంగా సరదాగా ఒక చిన్న ఇల్లుని కూడా ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇట్లాంటి వాల్యుయేషన్లు కూడా చిప్పలతో పలు రకాలు కూడా చేయొచ్చు, ఫ్యూచర్లో కూడా ఇంకా చేస్తామన్నమాట అండి. దాంతోపాటు మరీ ముఖ్యమైనది పీచు, ఫైబర్తో మనమైతే ఒక 10-12 రకాల వస్తువులు తయారు చేస్తున్నామండి. అందులో మొదటిది ప్రధానంగా నెక్స్ట్ చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఫైబర్తో తయారు చేయడం జరిగిందన్నమాట. సరదాగా పక్షుల గట్లకి లోపలికి వెళ్తాకి ఈ విధంగా కూడా ఈ నెస్ట్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని పిచ్చుకు గూడని కూడా మన తెలుగు భాషలో మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట అండి. అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వారి యొక్క జేడి ఫౌండేషన్ ద్వారా కూడా ఇవి పలు చోట్ల కూడా విశాఖపట్నం నగరాల్లో కూడా ఉపయోగించడం జరిగిందండి. అలాగే దీంతోపాటు ఈ విధంగా చిన్న చిన్నవి డెకరేషన్ మోడల్లో కూడా ఇంట్లో పెట్టుకోవడానికి, సరదాగా చిన్నపిల్లలు చూసుగా ఆడుకోవడానికి కూడా ఈ విధంగా కూడా ప్రోడక్ట్స్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపాన్ని కూడా కొబ్బరి పీచును ఉపయోగించి, అలాగే దారాలు ఈ విధంగా ఉపయోగించి ఈ యొక్క బొమ్మను కూడా తయారు చేయడం జరుగుతుందండి. దీంతోపాటు జింకలు, అలాగే ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ వాజ్ కింద సరదాగా ఎవరైనా టీవీలు పైన అట్లా పెట్టుకోవడానికి కూడా ఇవి డైయింగ్ కూడా వేస్తారన్నమాట అండి. పీచుకి డైయింగ్ వేసి ఈ కలరు ఈ విధంగా కూడా ఈ బొమ్మలు కూడా చేయడం జరుగుతుంది అన్నమాట అండి. వీటితో పాటు కలశాలు, పూర్ణకుంభం, మన యొక్క సంస్కృతిలో ఖచ్చితంగా పూర్ణకుంభాన్ని మన యొక్క గుడులు బయట ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా పూర్ణకుంభంతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉంటాం అన్నమాట అండి. ఈ విధంగా కొబ్బరి పీచును ఉపయోగించి పూర్ణకుంభాన్ని కూడా తయారు చేయడం జరుగుతుందండి. అలాగే ఎలిఫెంట్స్, ఏనుగులు చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా వాడతారు. ఇవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ అండి, పర్యావరణాన్ని ఎలాంటి హాని చేయకుండా ఇవి చక్కగా మనకు ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ టైపు నెస్ట్లను కూడా మనం తయారు చేస్తున్నాం అన్నమాట అండి. ఇది రింగ్ ట్రీ అండి. పీచును ఉపయోగించి ఇక్కడ కొబ్బరి షెల్లను పెట్టి ఈ విధంగా తయారు చేస్తున్నమాట అండి. దీని పేరు రింగ్ ట్రీ. అలాగే మన కొబ్బరి పీచుతో జంతువుల్లో కల్లా సింహరాజు, ఆ సింహాన్ని కూడా మనం పీచుతో సరదాగా ఈ విధంగా తయారు చేయడం కూడా జరిగిందన్నమాట అండి. ఈ సింహరాజును కూడా ఈ విధంగా చూడొచ్చు. ఈ విధంగా పలు రకాల బొమ్మలను మా ప్రాంతంలో మహిళల యొక్క సహకారాలు తీసుకుని వారికి ట్రైనింగ్స్, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ లాంటివి ఇప్పించి వాళ్ళ తయారు చేసిన బొమ్మల్ని మార్కెటింగ్ సపోర్ట్ మేము చేస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తున్నామండి. ఈ విధంగా మీ యొక్క సహకారాలు అందించి ఈ మార్కెటింగ్లో కూడా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో తీసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, జై హింద్.
చూశారు కదా యువకుడు గంగాధర్ గారి ఈ ప్రయత్నం. వరికుంచలే కానీ కొబ్బరితో సంబంధించిన బై ప్రోడక్ట్స్ కానీ ఎలా చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.